గౌరవనీయులు మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు గవర్నమెంట్ విప్ స్థానిక శాసనసభ్యులు ఆరికపూడి గాంధీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు నవీన్ కుమార్ గారు, నగర మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోల్లేటి దామోదర్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, హోమ్ సెక్రటరీ గారు, అదే రకంగా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఆల్ ద కమిషనర్స్ ఆఫ్ పోలీస్ అండ్ సునీల్ శర్మ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, అండ్ ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ గ్యాదర్డ్ హియర్. అదే రకంగా ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల నుండి ఇక్కడ విచ్చేసిన ఐటీ కంపెనీ సీఈఓస్కి, అదే రకంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కార్యవర్గ సభ్యులకి, ఐసియా అధ్యక్షుడు భరణి గారు, ఇంకా వారితో పాటు విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్, ఆనరబుల్ డీజీపీ అండ్ ద ఎంటైర్ team of Telangana Police on launching India's first and most comprehensive integrated operation center focused on public safety. I think the key word here is public safety, because whatever we are doing today, whatever has been launched today, the key underlining theme or underlining point here is that it is centered around public and their well-being. My experience, with respect to లా అండ్ ఆర్డర్ ఇన్ ద సిటీ, నేను ఇక్కడే చిన్నప్పుడు చదువుకున్నాను. నేను హైదరాబాద్లో పుట్టలేదు. లైక్ మెనీ ఆఫ్ అస్, లైక్ మెనీ ఆఫ్ యూ, ఐ వాజ్ బోర్న్ ఎల్స్వేర్ బట్ ఐ మైగ్రేటెడ్ టు హైదరాబాద్. ఐ కేమ్ హియర్ ఫర్ మై స్కూలింగ్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ హియర్ ఇన్ మై 8th, 9th and 10th. ఐ యూస్ టు గో టు అ స్కూల్ కాల్డ్ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఇన్ అబిడ్స్, Hyderabad. Now, I remember it very, very vividly. That was the time when I was maybe 13 or 14. This was 30 years ago. I used to remember very, very vividly. I still remember it. Prati Samvatsaram, Hyderabadlo, every year, without an exception, we used to look forward as children, because meeku telusu chinna pillalaki school going children ki school ki podam evadiki ishtam undadu. Eppudu holiday vastundani chusta untaru. Mem kuda atlage chusevallam. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వారం రోజులన్నా కర్ఫ్యూ ఉండేది. అది రకరకాల ఇష్యూస్, వాట్ ఎవర్ బి ద ఇష్యూ, 100% కర్ఫ్యూ అయితే ఒక 1 week to 10 days పక్కా ఉండేది. అదే మాదిరిగా అప్పుడున్న పరిస్థితుల్లో ఏదో రకమైన గొడవ వల్ల మొత్తానికి ఒక వారం 10 రోజులు అదనంగా సెలవులు దొరికే పరిస్థితి. బట్ ఐ పిటీ ద చిల్డ్రన్ ఆఫ్ టుడే ఇన్ ఫ్యాక్ట్, అండ్ ఆల్ థ్యాంక్స్ టు ద పోలీస్ మెన్ అండ్ ద ఏబుల్ గవర్నమెంట్, ఐ షుడ్ సే. ఇప్పుడు కర్ఫ్యూ లేదు, గొడవలు లేవు, హైదరాబాద్ చాలా ప్రశాంతంగా, కమ్యూనల్ టెన్షన్లు కానీ ఇంకోటి కానీ లేదు. పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉండొచ్చు, కానీ ఐ థింక్ ద ఎంటైర్ స్టేట్ అండ్ ద కంట్రీ most certainly is looking up to Telangana for its efficient law and order mechanism. I compliment Telangana Police. I feel you guys deserve a huge round of applause. Endukante because you also have to remember the context in which Telangana was formed. Let us not forget the context in which Telangana was formed. First of all, like I said, there is a legacy of communal tension, etc., which has always been there. Naxalites, Maoists, that's also been there. And then the context of Telangana in which it was formed. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల భయాలు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడ రీజనల్ టెన్షన్స్ వస్తాయి, ఆంధ్ర తెలంగాణ గొడవలు, ఆంధ్ర రాయలసీమ గొడవలు, లోకల్ తెలంగాణ నాన్ తెలంగాణ గొడవలు వస్తాయి అని చెప్పేసి అప్పట్లో మీకు గుర్తుండాలి కొన్ని రిపోర్ట్స్ కూడా. ఐ డోంట్ వాంట్ టు రెఫర్ టు ద రిపోర్ట్స్. Even some reports were produced. I would say they were fabricated, but that's a different story. It's all water under the bridge now. Don't want to go there. Point I'm trying to make is, the state of Telangana was formed amidst a lot of apprehensions. When the state was formed, there were a lot of doubts about the future, how uncertain it is, how could this state attract industry, investments. In fact, it was widely said and widely propagated that even the existing investors would pack their bags and leave. That was the kind of
situation back then. In fact, let me also remind all the IPS officers here and also other All India Service officers. Most of you who did not know the government in Telangana, not most of you, but some of you, who did not know what was to be expected, had given option elsewhere, but then also it was revoked and most of them resigned it and said, okay, I want to continue in Telangana. Point I'm trying to make is, what has happened in the last 6.5 years is nothing but astounding, nothing short of astounding. Stable government, when I say stable, it's just not political stability. We have the numbers, of course. In a democracy, numbers do matter. And looking at the current United States elections also, you would realize democracies across the world, of course, continue to sometimes waver a bit, but effectively, numbers matter. And numbers were here since 6 years under the leadership of our Honorable Chief Minister. Political stability undi, కానీ economic stability రావాలి అంటే law and order చాలా ఇంపార్టెంట్. శాంతి భద్రతలు సవ్యంగా లేకపోతే ఎంత గొప్ప పాలసీస్ తీసుకొని వచ్చినా ఇన్వెస్ట్మెంట్ రాదు. కానీ థ్యాంక్స్ టు effective policing and Telangana cops determined efforts in the last 6 years, ఈరోజు తెలంగాణలో చూద్దామంటే మచ్చుకు కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు. Crime has come down without a question. Numbers, statistics prove that. And most importantly, in fact, if you ask me, ఇన్ని అనుమానాల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి వివక్ష కానీ ప్రాంతీయ ద్వేషాలు కానీ విద్వేషాలు కానీ విభేదాలు కానీ లేవు. దీనికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లోనే తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలే దీనికి కారణం. ఆనాడే పునాది పడింది అని చెప్పక తప్పదు. I remember, I think one of the first few sanctions that was given by the state government back in 2014 was our 280 crore sanction improving the policing machinery and equipment and the entire fleet of police vehicles. మొత్తం 280 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అత్యాధునికమైన వాహనాలు, ఇంటర్సెప్టర్ లాంటి వాహనాలు కానివ్వండి, లేదా అప్పటికి ఉన్న పాత వెహికల్స్ అన్నిటినీ రీప్లేస్ చేస్తూ కొత్త వెహికల్స్ తీసుకొని రావడం కానీ, ఇవన్నీ కూడా the tone was set because of the government's determination and because of the leadership right from the top led by our Honorable Chief Minister. అంతటితో ఆగకుండా ఇంతకుముందే డీజీపీ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనము భారతదేశంలో కాదు ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి వాటిని మీరు స్టడీ చేయండి, వాటిని ఎమ్యులేట్ చేయండి, డోంట్ రీఇన్వెంట్ ద వీల్. సో దేర్ఫోర్ a team of 6 police officers was sent all the way to London to study the Scotland Yard practices. They also went and studied policing in New York and also in Los Angeles. This was back in 2015. I think DGP garu was part of the team as police commissioner back then. తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి మీరు ఇచ్చిన రిపోర్ట్కి అనుగుణంగా మీరేమేమైతే రికమెండేషన్స్ చేశారో దానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు తెలంగాణలో ఒకనాడు 2 పోలీస్ కమిషనరేట్స్ మాత్రమే ఉండేది. అట్లాంటిది ఈరోజు మరొక 7 పోలీస్ కమిషనరేట్స్ యాడ్ అయ్యి 9 కమిషనరేట్స్ అయినాయి. వాటితో పాటు కొత్తగా ఒక 100 పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ఐటీ కారిడార్లో విమెన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ పెట్టుకున్నాం. అండ్ one important thing that I am reminded of, one important decision that I am reminded of when I mention a new police station is, TCS అనే ఒక కంపెనీ ఆదిబట్లాలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వాళ్ళు ఒక క్యాంపస్ పెట్టారు. అప్పుడు ఆ టీసీఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా రతన్ టాటా గారు, టాటా గ్రూప్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ, సార్ మరి అక్కడ చాలామంది అమ్మాయిలు మహిళలు పనిచేయబోతా ఉన్నారు, వారి భద్రత గురించి మేము వరీడ్గా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి గారు క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆదిబట్లలో ఒక పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడమే కాకుండా వారం రోజుల లోపల దాన్ని ఆపరేషనలైజ్ చేశారన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద ఫోకస్, దట్ ఈస్ ద డిటర్మినేషన్ and that is the tenacity with which Honorable Chief Minister and this government has worked in the last 6 years. And I'm extremely proud of this brilliant integrated operations center. I was mighty impressed when I walked in, backed by a tier 3 data center, integrating all line departments. Because the typical thing about government is, they say government always works in silos. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. పోలీస్ ఏం చేస్తారో మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు, మున్సిపాలిటీ వాడు ఏం చేస్తాడో ఆర్ఎండ్బి వాడికి తెలియదు, ఆర్ఎండ్బి వాడు ఏం చేస్తాడో ఎలక్ట్రిసిటీ వాడికి తెలియదు. కాబట్టి ఒకరు రోడ్డు వేస్తారు, ఇంకొకరు తవ్వుతారు,
మళ్ళీ తెల్లారు ఇంకొకరు తవ్వుతారు అనేది మన మీద ఉన్న అపప్రద. కానీ ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ వల్ల చాలా విలువైన ప్రజాధనాన్ని కాపాడే ఒక బ్రహ్మాండమైన అవకాశం కూడా మనకు లభిస్తూ ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్తో మరొక డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్లో పనిచేయడం, కలిసికట్టుగా ఎఫర్ట్ పెట్టడం వల్ల అర్బన్ డెవలప్మెంట్ కానీ, భవిష్యత్ ట్రాఫిక్ ప్లానింగ్ కానీ, అదే రకంగా ఇప్పుడు చెప్పినట్టు కామన్ సిటీ వైజ్ GIS డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు. ఉదాహరణకి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ కానీ, అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ్. దిస్ విల్ హెల్ప్ the government in multiple facets. So therefore, my compliments to DG Garu, but this is only the first step. In fact, what I am extremely upbeat about and what I am extremely, proud of as a government servant, as a member of this government is the soon to be coming up. I think if Ramakrishna Garu, if you can put it up. I think if the real picture could be put up, even that would be even better. This towering structure called as the Command Control Center, it will be completed in the next 2 months. And when it's done, it will be one of the best iconic buildings, not only in Hyderabad, but the entire country. And more importantly, it will be possibly the most effective state-of-the-art command control center for any police force in the world, not just in India. So my compliments to ఇన్ఫ్యాక్ట్ డీజీపీ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఆ పైన డెక్ ఏదైతే ఉందో అక్కడ జనరల్ పబ్లిక్ కూడా వ్యూయింగ్ కోసం కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎవ్రీ డే, సో దట్ పీపుల్ కెన్ కమ్ ఎక్స్పీరియన్స్ వాట్ గోస్ ఆన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. Now this is being again built with about 600 crore of rupees, and this was also sanctioned. This is the brainchild of Honorable Chief Minister. It's on the verge of completion, and that's why I was asking Ramakrishna if you can find a real image which is almost nearing completion, if you can find it and put it up. Otherwise, నేను కూడా గ్రాఫిక్స్ చూపెడుతున్నాం అంటారు మళ్ళీ, కాబట్టి నిజం పిక్చర్స్ కూడా చూపెట్టండి. So I request, I compliment the Honorable Home Minister, the entire Telangana police force on launching this wonderful initiative. What was even more heartening was recently when a survey came out, a survey by a third party, which has nothing to do with the government. They have surveyed the entire world, the various cities across the world, and a survey had come out stating Hyderabad today as a city has 65% of all closed circuit cameras that are set up in the entire country. Now that's not a small number. భారతదేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65% ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. And if you look at a count of that, there are government installed cameras, but most importantly communities ముందుకు వచ్చి, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము సైతం అంటూ ముందుకు వచ్చి వారు కూడా ఈ ఎఫర్ట్లో పార్టిసిపేట్ చేసి, మరి హైదరాబాద్లో ప్రస్తుతం 5 లక్షల పైచిలకు సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనకున్నాయి. దీనివల్ల రెండు జరుగుతుంది. ఒకటి, డెటరెన్స్ టు క్రైమ్. క్రైమ్ చేయాలంటే భయపడాలి ముందు. హైదరాబాద్లో క్రైమ్ చేస్తే 100% దొరికిపోతాను, ఇక్కడ ఛాన్స్ లేదు, నేను రాను అని చెప్పి అంతర్రాష్ట్ర దొంగలు కానీ ఇంకోటి కానీ వాళ్ళు హైదరాబాద్ అనే ప్రాంతానికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి. రెండవది, ఒకవేళ పొరపాటున చేసిన క్రైమ్ కమిట్ చేసినా వెంటనే దొరికిపోతాను అని. ఇప్పటికి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎన్నో ఉదంతాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్రైమ్ జరిగిన వెంటనే మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, 4 గంటల్లోనే ఈ క్రైమ్ని ఛేదించిన పోలీసులు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్ సర్వేలెన్స్. మై రిక్వెస్ట్ టు Honorable DGP and Honorable Home Minister, I'm glad that Honorable Chief Minister has given you a mandate. 10 లక్షల సీసీ కెమెరాలు చేయండి, హైదరాబాద్ shall be made the safest city అనే మ్యాండేట్ మీకు సీఎం గారు ఇచ్చారు. ఐఎమ్ షూర్ విత్ యువర్ ఏబుల్ టీమ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దిస్ ఇన్ నో టైమ్. బట్ వాట్ వాస్ హార్టనింగ్ దేర్ వాజ్, ఇందాక మీరు చూపెట్టిన ప్రజెంటేషన్లో, రామకృష్ణ చూపెట్టిన ప్రజెంటేషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, హీ వాస్ టాకింగ్ అబౌట్ హౌ వెన్ ఎ క్రైమ్ ఇస్ కమిటెడ్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్. అది ఏఐ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. హౌ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు గైడ్ యువర్ పోలీస్ ఫోర్స్ ఆన్ ద బెస్ట్ రికమెండెడ్ పెట్రోల్ రూట్. ఏ రూట్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు క్రైమ్ స్పాట్కి అనేది చెప్పొచ్చు అన్నారు. డీజీ గారు, నేను ఈ మధ్యనే సోషల్ మీడియాలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉంటాను. ఈ మధ్యన ఒక పోలీస్ వీడియో చూశాను. బాబ్జీ అని మీ పోలీస్ అబ్బాయి, ఒక అబ్బాయి, హీ యాక్చువల్లీ ర్యాన్ 1.5 kilometers guiding an ambulance in the city of Hyderabad through that traffic. My request to you is, not only for your police vehicles but for ambulances also, if you can integrate and tell them which is the route that they can take, so that
ఈజీగా తొందరగా మీరు హాస్పిటల్ రీచ్ అయ్యే రూట్ ఏదో కనిపెట్టే పరిస్థితి ఉంటే టెక్నాలజీని వాడి ఐ థింక్ దట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. ప్లీజ్ ఇంటిగ్రేట్ ఇట్ విత్ our health department. I request you, and integrated operation center ఎవరైతే నడుపుతున్నారో ఎల్ఎన్టీ వారు, రామకృష్ణ గారు, please talk to the health department, please talk to the local hospitals, create a network of hospitals in Hyderabad, both government and private, and any ambulance that is flying on the roads, they need to be able to find a route, get to that hospital in the nearest possible time. And that is the golden hour, as they call it. That has to be minimized. Please work with health department on this. The last point I would like to make, sir, before I quit, I'm glad, I'm delighted that this center is open. It's brilliant, and I know it will work very well, and it will make Hyderabad safer. Especially, last two things in fact. One is women's safety. Women's safety gurinchi మీరు షీ టీమ్స్ పెట్టారు, women's safety గురించి మీరు హాకై లాంటి యాప్స్ తెచ్చారు, ఇంకా చాలా చేస్తున్నారు. I'm delighted that you're all doing an extremely good job, and you've actually made our women in Hyderabad feel safer. I've said this before, I'll say it again, because Hyderabad women need to know this. In fact, a friend of mine had narrated this experience to me. He's a childhood friend. He told me one day that, I've had a very interesting experience with she teams. I said, what was it? His wife went to a supermarket. ఒక రోజు నా ఫ్రెండ్ వైఫ్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. సూపర్ మార్కెట్లో ఎవరో వేధించారు అమ్మాయిని. ఈ అబ్బాయి లేడు, ఓన్లీ వాళ్ళ వైఫ్ వెళ్ళింది. సమ్ హరాస్మెంట్ జరిగింది. She came back home all annoyed, all irritated. She told him that this is what happened. His first reaction was, in fact, he wanted to call me and complain. But then he said, let me see how the system works. నాకు మంత్రి గారు తెలుసు కాబట్టి నేను ఫోన్ చేస్తే పని అవుతుందా, లేక నార్మల్గా కూడా పని అవుతుందా అని చెప్పి he called the she teams directly. And he called me a couple of hours later. Then he told me, ఈ 2 గంటల లోపల నాకు 5 కాల్స్ వచ్చాయి. ఎవరైతే హరాస్మెంట్ చేశారో ఆ స్టోర్లో పనిచేసే ఓ పిల్లోడు, వాడిని వెళ్ళారు, పట్టుకున్నారు, కౌన్సిల్ చేశారు. they've done a thorough job. My compliments to your Telangana police professionalism అని చెప్పి అబ్బాయి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. See, when institutions perform and when they rise above individual discretion or individual efforts, I think that is the true hallmark of good governance. I do believe it is very much possible with usage of technology. మీరు నేను ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేశాను, విమెన్ సేఫ్టీ కోసం ఇంకా ఏమేం చేయొచ్చు. ఉదాహరణకి మనం డ్రోన్ పోలీసింగ్ అన్నాం. మై రిక్వెస్ట్ ఇస్ టాక్ టు DGCA, talk to the Director General of Civil Aviation, tell them that in select areas we would like to use drones, police drones, have a blaring siren on the drones. First responder oka SOS button nokkangane drone should go as the first responder. Honorable Home Minister said 5 నిమిషాలు పడుతుంది 100 డయల్ చేస్తే అని. డ్రోన్ వాడితే 1 minute లో వెళ్ళొచ్చు. 1 minute లో వెళ్ళి కెమెరా ఎంబెడెడ్ ఉండి సైరన్తో వెళ్తే అక్కడ క్రైమ్ ఎక్కడైతే పర్పెట్రేట్ అవుతుందో వాడు వెంటనే పారిపోతాడు, వాడు ఉండడు. తర్వాత సెకండ్ రెస్పాండర్ కింద మీ వాళ్ళు ఫిజికల్గా వెళ్ళొచ్చు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, టెక్నాలజీని వాడుకునే క్రమంలో ఏమైనా అవాంతరాలు ఉంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడదాం, DGCAతో మాట్లాడదాం. I think it's imperative that we have to stay on the cutting edge of technology to ensure we remain proactive and not reactive. The last point I'd like to make, క్రైమ్ తగ్గింది అని నేను చెప్పాను, కానీ సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే సైబర్ వరల్డ్ ఆఫర్స్ అనానిమిటీ. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్లో ఫోన్ చేస్తే నేను దొరకను అనే ధీమా బాగా పెరిగిపోయింది. ఎవరికి పడితే వారికి ఫోన్ చేయొచ్చు, ఏది పడితే అది అనొచ్చు, అమ్మాయిల్ని హరాస్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనే ధీమా ఈ సైబర్ వరల్డ్లో పెరిగిపోతూ ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం, ముక్తాడు వేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్ us train our policemen to be cyber warriors. I'm glad you've entered into a memorandum of understanding with IT department, Telangana Police, and the Center for Statistics and Cyber Security, which is run by Sriram. My compliments to you, sir. Telangana Police should also, in fact, be adequately upskilled and reskilled on the technologies that these perpetrators of cybercrime are using, so that we can effectively thwart all their efforts and to make our city and state not only safe in terms of general law and order, but cyber crime lo kuda మన వాళ్ళు కటింగ్ ఎడ్జ్ ఉంటేనే బాగుంటుందనే విషయం మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, once again I would like to compliment the entire Telangana police force on your wonderful efforts in the last 6 years. All the very best, and make our state the proudest and the safest. Yeah, this is the real picture. మళ్ళీ మీడియా వాళ్ళకి చెప్పాలి, ఇది రియల్ పిక్చర్, గ్రాఫిక్ కాదు. మాకు గ్రాఫిక్స్ చూపెట్టే అలవాట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.